హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఏంటి అని అంటే ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 95,000 శాలరీతోని 100 కోట్లు ఎలా సంపాదించాలో ఒక ట్రిక్ చెప్తా వినండి. డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి. ఎందులో? పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ డిఐజిఓ ఇవి కూడా అక్కర్లేదు. జస్ట్ డిఎస్పీ అయితే చాలు. 100 కోట్లేం కర్మ, చాలా వేల కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఏముంది, అవినీతికి పాల్పడితే సరిపోతుంది. అవినీతిలో మనం ఏం చేస్తున్నాము ఏది అనేది ఎవరు క్వశ్చన్ చెయ్యరు కదా. మీన్ డిఎస్పీ అని చెప్పుకొని అవినీతికి పాల్పడితే వేల కోట్ల డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, యూపీలో ఋషికేశ్ శుక్లా అనే అతనికి 92 కోట్ల కమర్షియల్ షాపులు, 33 కోట్ల షెల్ టవర్లు, 200 కోట్ల ఓన్ ప్రాపర్టీ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ క్యాష్ రూపంలో కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అని అంటే ఏముంది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అని అంటే ఏముంది, డిఎస్పీ అని చెప్పేసి బ్యాక్ డోర్లో అన్ని ఇంకా అవినీతికి పాల్పడము, అనవసరమైనవి డబ్బులు అనేటివి దండుకోవడము, ప్రజలను మోసం చేయడము, ఇలా అన్నీ కలిపి ఇట్లా అవినీతికి పాల్పడ్డాడు. డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతే చాలు, అది పెద్ద పొజిషనా చిన్న పొజిషనా అనేది అక్కర్లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది మేము డిపార్ట్మెంట్లో ఉన్నాము, ప్రజల కోసం సేవ చేయడానికి మేము ఇందులోకి వచ్చాము అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎంతసేపు ప్రజల్ని దోచుకుందామా, ప్రజలకి ఇబ్బందులు పెడదామా అనేదే చూస్తున్నారు. మరి మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాము, ప్రజల భద్రత కోసం జాయిన్ అయ్యాము, ప్రజలకు మోసం జరగకుండా జాయిన్ అయ్యాము, ప్రజల సేఫ్టీ కోసం ఏదైతే ఉందో దానికోసం జాయిన్ అయ్యాము అని చెప్పేసి ఎవ్వరూ చూడట్లేదు. ఎంతసేపు అక్రమాలకు పాల్పడదామా, అవినీతిగా చూద్దామా, ఎంతసేపు దోచుకుందామా, తిందామా, ఇవే చూస్తున్నాము.